సిపిఐ ప్రజా పోరాటాలు, సిపిఐ ప్రజా పోరాటాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. కార్యాలయంలో గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన, గత సమావేశంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలపైన వారు సమీక్ష చేయడం జరిగింది. అట్లాగే రాష్ట్ర సమితి సభ్యురాలు ప్రస్తుతము రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన సమీక్ష చేస్తూనే మా పార్టీ ఆంతరంగికంగా బలపడడం కోసం, నిర్మాణాత్మకంగా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగించడం జరుగుతున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పార్టీ పుట్టి రేపు డిసెంబర్ 26వ తారీఖు నాటికి 100 సంవత్సరాలు నిండుతున్నటువంటి శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి పార్టీ కాన్పూర్లో ఆనాడు పతాకావిష్కారాన్ని ఎగరవేసి 26వ తారీఖు రోజు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ 100 ఏళ్లలో పార్టీ ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, గడ్డు పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణ పరిస్థితులు, వీటన్నింటిపైన కూడా ఆ కౌన్సిల్లో సమీక్షించుకోవడం జరుగుతుంది. అనేక జైలు జీవితాలు, త్యాగదనుల యొక్క త్యాగాలు, అమరుల యొక్క అమరత్వం, ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం చేసినటువంటి కృషి, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి తీరుతెన్నులు, అట్లాగే ఈ తెలంగాణ గడ్డ విముక్తి కోసం నిజాం నిరంకుశ పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేసినటువంటి త్యాగదనుల చరిత్ర, వీటన్నింటినీ పుణికిపుచ్చుకొని డిసెంబర్ 26వ తారీఖున ఊరూరా అరుణ పతాకాలు ఎగరవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని, నేడు మతోన్మాదులు అవలంబిస్తున్నటువంటి విధి విధానాల పట్ల క్షేత్రస్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసి ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడంలో యావత్తు పార్టీ నిమగ్నమై పనిచేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు.